హలో హాయ్ గాయస్, ఇప్పుడైతే జిమ్కి అయితే వెళ్ళిపోతున్నా. మన ఏరియా ఇది, మనం జిమ్కి వెళ్ళే ఏరియా. ఎంత సూపర్ అనమాట ఇది లొకేషన్ అంటే భయంకరంగా చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో చాలామంది చూస్తున్నారు, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఇంకా వీడియోని చాలామందికి షేర్ చేస్తారనుకుంటున్నా. ఓకే, జిమ్లో అయితే కలుసుకుందాం ఇంకా. హలో హాయ్ గైస్, ఇప్పుడైతే మనం ఇంకా జస్ట్ వామప్ అయితే చేసుకుంటున్నాం. ఈ వామప్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా మనం అయితే ట్రైషేప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కంపల్సరీ మీరు అయితే వామప్ చేసుకోండి. వామప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్ అనేది ఫ్రీ అవుతుంది అన్నమాట. అందుకోసం మీరు వామప్ అయితే చేయండి. మీరు ట్రైషేపు మీరు చేసే ప్రతి సెట్ ట్రైషేపు పర్ఫెక్ట్గా చేయండి. నాకు కామెంట్స్ వస్తున్నాయి, అందులో మా బ్రదర్ కూడా చెప్పాడు అనమాట, వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది, కొంచెం 1 సెట్ యాడ్ చెయ్యి అనేసి అన్నాడు. అందుకని ఈ వీడియోలో నేను 1 సెట్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, నచ్చితే మీకు ఇదే కంటిన్యూ చేస్తాను. అయితే డబుల్స్ అయితే తీసుకున్నాను, ట్రై షేప్ అయితే చేస్తున్నాను. ఈ ట్రై షేప్ ఏమవుతుందంటే, మీకు ట్రై షేప్ మజిల్ ఏదైతే ఉందో లోయర్ హెడ్ అనేది మీకు వామప్ లాంటిది అనమాట. ఇప్పుడు మీరు చేసేది మీకు అంత ఎఫెక్టివ్ ఉండదు, అంటే మీకు పెయిన్ అలా ఉండదు అనమాట. జస్ట్ అక్కడ కొంచెం ఆ ట్రై షేప్ అనేది కొంచెం మీకు బల్క్ అవుతుంది. మీరు ఎప్పుడైతే మిషనరీకి లేదంటే హెవీ డంబుల్స్కి వెళ్తారో అప్పుడు మీకు ట్రై షేప్ అనేది మీకు బాగా పంప్ అవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ నా ట్రై షేప్ చూడొచ్చు, మీకు క్లారిటీ కనిపిస్తుంది కదా అక్కడ, అలాగనమాట. నేను ఇప్పుడు బల్కింగ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు కటింగ్ అవసరం లేదు. బట్ కటింగ్ కూడా కొంచెం చేస్తాను అనమాట. కొంచెం చేసి నేను ఆ తర్వాత చేస్తాను. ఇప్పుడైతే రెమ్మలతోటి అయితే అయిపోయింది. ఇంకా డైరెక్ట్ మిషన్ దగ్గరకు వచ్చేసాను. ఈ మిషన్ ఇంకా అన్నీ ఇంకా ప్రతి వేరియంట్ ఇక్కడే చేస్తాను అనమాట. ఇంకా ఈ మిషన్ మీద చేస్తాను, ఇంకా వేరే సెక్షన్కి అయితే దేనికి వెళ్ళాను. ఇది మటుకు మీరు ఇలా నేను ఎలాగైతే చేస్తున్నానో అలా మీరు మటుకు తక్కువ వెయిట్లో మటుకు చేయొద్దు. మీరు ఎక్కువ వెయిట్లోనే చేయండి అనమాట. ఎంత ఎక్కువ వెయిట్లో చేయడం వల్ల మీకు అంత ఎఫెక్టివ్ అయితే ఉంటుంది అనమాట. కొంచెం వెయిట్ అయితే తగ్గిద్దాం. ఇది వచ్చేసి బిగ్ హెడ్ అనమాట. లోయర్ బ్యాక్ సైడ్ ఏదైతే మన ట్రై షేప్ బ్యాక్ సైడ్ ఏదైతే బిగ్ మజిల్ ఉంటుందో ఆ మజిల్ రెస్పాండ్ అవ్వడానికి ఇదనమాట. ఈ ఎక్సర్సైజ్ దీంతో పాటు ఇంకొకటి 2 హ్యాండ్స్ తోటి మనం చేయాలన్నమాట. అది ఉంటుంది. మీరు ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మీరు ఇది చేసిన తర్వాత మీకు ఎలాంటి ఫీల్ ఉంటుందంటే, మీకు అలాంటి ఫీల్ ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై షేప్ అంటే ట్రై షేప్ చేస్తారు, బట్ ట్రై షేప్లో 3 హెడ్స్ ఉంటాయి. స్మాల్ హెడ్, మీడియం హెడ్, బిగ్ హెడ్ అంటే మనకి ట్రై షేప్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. మనకి ల్యాడ్కి ఏదైతే ఒక మజిల్ టచ్ అవుతుంటుందో అదనమాట. మీరు ఇది చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏది బిగ్గర్ హెడ్ అనేసి. ఇంక ఇప్పుడైతే సెకండ్ రౌండ్. ఇప్పుడు వచ్చేసి ఇలాగనమాట, 2 హ్యాండ్స్ తోటే అలాగ పట్టుకునేసి అలా పట్టుకునేసి కిందకనమాట. మీరు చూడొచ్చు ట్రై షేప్ ఎంత క్లారిటీగా రెస్పాండ్ అవుతుంది అనేది, క్లియర్గా. ఇలాగా మీరు ప్రతి వామప్ వర్కౌట్ ఇలాగ చేసుకోవడం వెళ్ళడం వల్ల మీ బాడీ మీ ప్రతి మజిల్ అనేది బాగా రెస్పాండ్ అయ్యి అది బాగా మీకు బల్కింగ్ అనేది కానీ, బల్కింగ్ చేసేటప్పుడు అయితే మీరు ప్రతిదీ టచ్ చేయాలన్నమాట. మీరు పైన అయితే చేయకూడదు. ఇప్పుడైతే ఇంకా ప్రోటీన్ అయితే వాడుతున్నాను అనమాట. ప్రోటీన్ వాడడం వల్ల నా బాడీలో కొంచెం గ్రోత్ ఉంది. ఇది 9th డే, 9 రోజులు అయిపోతుంది ఇప్పుడు ప్రోటీన్ వాడి. 9 రోజుల్లో నాకు ఇంప్రూవ్మెంట్ ఏంద్రా అంటే బాడీ కొంచెం బల్క్ అయింది, బాగానే ఉందన్నమాట. వెయిట్ అయితే ఇంకా నేను చెక్ చేయలేదు. లాస్ట్ టైం వెయిట్ చెక్ చేశాను. ఇప్పుడు ఇంకా రేపు ఎప్పుడైనా
మర్చిపోతున్నాను వెయిట్ చెక్ చేసేదానికి. దొరికితే వెయిట్ అయితే చెక్ చేసి చెప్తాను. ఇంక ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడు ఇది కూడా మీరు కన్ఫామ్గా చేయండి. ఇది మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే ట్రై షేప్ భయంకరంగా పడుతుంది అనమాట. ఈ దీంట్లో బ్యాక్ సైడ్ మన ట్రై షేప్ దగ్గర ఎన్ని మజిల్స్ అయితే ఉన్నాయో అన్ని మజిల్స్ రెస్పాండ్ అవుతాయి దీనివల్ల. అందుకనేసి మీరు మర్చిపోకుండా కన్ఫామ్గా దీన్ని చేయండి. ఇది దీంతో ఇది ఫస్ట్ ఏంటంటే రోప్ తోటి చేయండి. రోప్ తోటి చేసిన తర్వాత రాడ్ తోటి కూడా చేయండి అనమాట. ఇప్పుడు ఇది సెకండ్ రౌండ్. ఇంకా వీడియో నచ్చింది అనుకుంటున్నా, కొంచెం షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే జిమ్ వీడియోలో కొంచెం అందరికి మోటివేషన్ వస్తుంది చూసి. అందుకోసం అంతేను. ఈ వీడియోని కొంచెం ఎక్కువసేపు చూడండి, చూసి మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. అది ఈరోజైతే ట్రై షేప్కి సంబంధించిన వీడియో. మీరు ప్రతి ఒక్కరు జిమ్కి వెళ్ళండి. జిమ్కి వెళ్ళేసి బాడీని అయితే అంటే పికప్ చేసుకోండి. బాయ్ బాయ్. లేదు, జస్ట్ కూర్చునేసి స్టమక్కి అయితే చేస్తున్నాను. జస్ట్ వార్మప్ అనమాట. అంతే, ట్రై షేప్ అయితే అయిపోయింది. జస్ట్ ఇంకా స్టమక్ చేస్తాను.